హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహస్ర అఫీషియల్ ఛానల్. ఈరోజు అయితే మనం అన్నదాత సుఖీభావకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పాం కదండి. దాని మీద టాపిక్ అండి. భూమి ఉన్న రైతులు అన్నదాత సుఖీభావకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న రైతులు అయితే ఖచ్చితంగా రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయించుకోవాలండి. అంటే ఇంతకుముందు మాకు పడతనే కదా మేము మళ్ళీ చేయించుకోవాలా అనే డౌట్ అయితే ఉంటుందండి. ఇంతకుముందు పడేవాళ్ళు పడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా భూమి ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి మీరు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అయితే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయించుకోవాలండి. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే డెత్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, అలాంటివి. అలాగే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయి ఉంటారు కదా, వాళ్ళకి పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ లేదండి. వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదండి. అలాగే ట్యాక్స్ కడతారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా అయితే లేదండి. ఇవన్నీ ఫిల్టర్ చేసి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న రైతుల్ని అన్నదాత సుఖీభావ సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేయటం అయితే జరుగుతుందండి. కావున ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి రైతు కూడా మీ రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా అయితే చెప్తున్నామండి. అలాగే అది కూడా ఈ నెల 20వ తారీఖులోగా మేమైతే ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని మాకైతే చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ మీ రైతు సేవా కేంద్రాల్లో అయితే మొదలుపెట్టే ఉంటారు. కావున రైతులు అది గమనించుకొని ఖచ్చితంగా రైతు సేవా కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి, లేదంటే హార్టికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి, సెరికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి, ఎంపీఓ, ఏఈఓ ఎవరున్నా కూడా వాళ్ళ వద్దకు అయితే వెళ్ళి మీరు అన్నదాత సుఖీభావకి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. అలాగే కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు కూడా మేము వెళ్ళొచ్చా అని అయితే అడుగుతున్నారండి. వెళ్ళొచ్చండి, వెళ్ళి ఒకసారి మీ రైతు సేవా కేంద్రంలో కలవండి. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అని అయితే అడుగుతున్నారండి. మీ పొలం పాస్బుక్ జిరాక్సు, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, ఫోన్ నంబర్ అయితే తీసుకుని వెళ్ళాలండి. ఖచ్చితంగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి మీ ఏ అవసరానికైనా వెళ్ళనివ్వండి, ఆధార్ కార్డు, అలాగే పొలం పాస్బుక్, ఫోన్ నంబరు, ఈ 3 అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళినా ఈ 3 ఉంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి తీసుకొచ్చుకునే పని లేకుండా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏదో ఒకటి ఉపయోగించని మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. అండ్ అలాగే ఇక నుండి కూడా ఈ పంట యాప్లో పంట నమోదు అయితే చేయించుకొని ఉండాలండి, అన్నదాత సుఖీభావ డబ్బులు పడాలంటే. ఎందుకంటే మీకు పంట వేసుకోవడానికి పెట్టుబడి సాయంగా ఇస్తున్న డబ్బులు కాబట్టి మీరు పంట వేసినట్టు పంట నమోదు చేయించుకుంటేనే తెలుస్తుందండి గవర్నమెంట్కి. పంట వేసేసి ఊరుకొని గవర్నమెంట్ దగ్గర మేము పంట వేసాము మాకు డబ్బులు పడట్లేదు అని చెప్తే అది కుదరదండి. ఖచ్చితంగా పంట నమోదు అయితే చేయించుకొని ఉండాలండి. ఇక నుంచి అయినా ఖరీఫ్ సీజన్లో వేసినా, లేదంటే రబీ సీజన్లో వేసినా, ఏ సీజన్లో మీరు పంట వేసినా సరే మీ రైతు సేవా కేంద్రాన్ని అయితే సంప్రదించి ఖచ్చితంగా పంట నమోదు చేయించుకోండి. ప్రతి ఒక్క స్కీమ్కి పంట నమోదు ఉపయోగపడిద్దండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అలాగే కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ లేదా అండి అని అయితే అడుగుతున్నారండి. ఎందుకున్నదండి, ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా పొలం వేసుకునే రైతులే కాబట్టి. కౌలు రైతులు ఎలా అన్నదాత సుఖీభావకి అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అయితే రైతు సేవా కేంద్ర అధికారికి ఇవ్వాలి అనే పూర్తి వివరాలు వీడియో అయితే
రేపు మన ఛానల్లో వస్తుందండి. ఖచ్చితంగా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఇక నుంచి వస్తూ ఉంటాయండి. అలాగే ఇప్పుడైతే ఆఫీస్లో గ్రీన్ మెన్యూర్ సీడ్ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయటం జరుగుతుందండి. గ్రీన్ మెన్యూర్ అంటే జనుము, జీలుగా, పిల్లి పిస్ర ఈ 3 పచ్చి రొట్టె ఎరువులు అంటారు కదా, అవి అవసరం ఉన్న రైతులు అయితే మీ రైతు సేవా కేంద్ర అధికారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. ఇంక ఇలాగా సీజన్ అయితే మే నెల అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా సీజన్ స్టార్ట్ అయితే మనకి ఆఫీస్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.